ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన, ప్రాచీనమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అవును, ఇది మన దైనందిన జీవితానికి ఎంతో దగ్గరైనా కాని మనం తరచుగా విస్మరించే ఒక లోతైన విషయం. మనిషి తన రోజువారీ జీవితంలో ఆహారం, వస్త్రాలు, బస లాంటి కనీస అవసరాలను ఎలా చూస్తాడు? అలాగే ఒక భిక్షువు అదే అవసరాలను ఎలా చూస్తాడు అనేదానిపై ఈ విశ్లేషణ సాగుతుంది. దీనికి సంబంధించి మన చర్చకు ప్రధానంగా రెండు మూలాలు దిశానిర్దేశం చేస్తున్నాయి. అందులో మొదటిది విముక్తి మగ్గా పత్రాలు. దీని అర్థం స్వేచ్ఛా మార్గం. రెండవది పాలీ కానంలోని మధ్యమ నికాయకు సంబంధించిన కొన్ని చారిత్రక గమనికలు. ఈనాటి మన ప్రధాన లక్ష్యం చాలా స్పష్టమైనది. ఒక భిక్షువు తన ప్రాథమిక అవసరాలను ఎలా స్వీకరిస్తాడో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ముఖ్యంగా మధ్యమ మార్గంలో సమతుల్యంగా ఉంటూ తన మనసును భౌతిక బంధాల నుండి విముక్తి వైపు ఎలా మళ్లించుకుంటాడు అనేది మనం గ్రహించాలి. ఇది నిజంగా ఒక ఉన్నతమైన ధ్యాన సాధన. సరే, దీని వివరంగా విశ్లేషిద్దాం. ఈ పత్రాలను కేవలం చారిత్రక నియమాల పుస్తకంగా కాకుండా మనస్సును స్వేచ్ఛగా ఉంచే ఒక అద్భుతమైన ప్రక్రియగా ఎలా అర్థం చేసుకోవచ్చో పరిశీలిద్దాం. విముక్తమగ్గ ప్రాముఖ్యతను మనం కేవలం ఉపరితలం నుండి చూస్తే సరిపోదు. ఇది దైనందిన నియమాలను నిర్దేశించే ఒక సాధారణ జాబితా ఎంతమాత్రమూ కాదు. అంటే ఇదొక అత్యున్నతమైన ఆచరణాత్మక విధానమంటారా? ముమ్మాటికి భౌతిక ప్రపంచంతో మమేకమవుతున్నప్పుడు ఆ ప్రాపంచిక అవసరాలు మనసును బంధించకుండా ఎలా చూసుకోవాలో ఈ పత్రం వివరిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సాధారణంగా ఉండే 4 రకాల ప్రత్యవేక్షణలను విముక్తి మగ్గ అత్యంత స్పష్టంగా 3 విభాగాలుగా కుదించింది. ఆ కుదింపు అనేది సాధనను మరింత సులభతరం చేసిందా? సులభతరం అనడం కంటే సాధనను మరింత సూక్ష్మంగా మరియు వాస్తవికంగా మార్చింది అని చెప్పాలి. ఇది ఒక భిక్షువు తన మనసును ఎప్పుడూ విముక్తి లక్ష్యంపైనే కేంద్రీకరించేలా చేసే పద్ధతి. ఆ 3 విభాగాల గురించి పత్రాలు చాలా విపులంగా చర్చించాయి. నేను ఆ పత్రాలను చదువుతున్నప్పుడు ఒక భిక్షువు తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి చిన్న అవసరాన్ని ఎంత లోతుగా ప్రత్యవేక్షణ చేసుకుంటాడో అర్థమైంది. ఆ పదాలను పాలీ మూలాల ఆధారంగా చూస్తే వాటి గాంభీర్యం మరింత స్పష్టమవుతుంది. అవును, ఆ 3 విభాగాలు పరివజ్జన, భావేతబ్బా లేదా భావన మరియు పటిసేవన. ఇందులో మొదటిదైన పరివజ్జన అంటే పూర్తిగా తొలగించడం లేదా నివారించడం. మన దైనందిన జీవితంలో మనం దేన్నైనా సాధించాలి అనుకుంటాం, కానీ ఈ సాధన ప్రారంభమే నివారించడం అనే అడుగుతో మొదలవడం చాలా విశేషంగా అనిపిస్తోంది కదా? నిజమే. ఈ నివారణ అనేది మధ్యమ మార్గానికి ఎలా పునాది వేస్తోందో చూస్తే దీని వెనుక ఉన్న అసలు అర్థమేమిటో తెలుస్తుంది. ఈ పరివర్జన అనేది సాధనలో ఒక అత్యంత కీలకమైన అడుగు. పాలీ క్యానన్లోని భగవానుని బోధనల ప్రకారం దీని ప్రాముఖ్యతను ఎలా వివరించవచ్చు? దీనిని మధ్యమ పటిపద అనగా మధ్యమ మార్గాన్ని ఆచరించడంగా వివరిస్తారు. ఒక భిక్షువు తన ప్రయాణంలో ప్రధానంగా 2 తీవ్రతలను నివారించాలి. ఆ 2 తీవ్రతల్లో మొదటిది ఇంద్రియ సుఖాల కోసం పాకులాడటం కదా? ఖచ్చితంగా. అంటే కేవలం భౌతికమైన ఆనందాల కోసం, రుచుల కోసం, సౌకర్యాల కోసం మనసును లొంగదీసుకోవడం. ఇక 2వ తీవ్రతను పాలీలో అత్తకిలమధానుయోగ అని పిలుస్తారు. అంటే తనను తాను కష్టపెట్టుకోవడం. అవును, నియమాల పేరుతో తనను తాను తీవ్రంగా కష్టపెట్టుకోవడం, ఆహారం మానేసి శరీరాన్ని హింసించుకోవడం. ఈ 2 మనసు యొక్క సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ 2 తీవ్రతలకు దూరంగా నడవడమే మధ్యమ మార్గం అని పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. సరిగ్గా చెప్పారు. ఈ సమతుల్యతే మనసును విముక్తి వైపు నడిపిస్తోంది. ఈ మధ్యమ మార్గాన్ని ఆహారానికి అన్వయించిన తీరు పత్రాలలో చాలా అద్భుతంగా వివరించారు. సాధారణంగా మనం ఆకలి తీర్చుకోడానికో లేదా రుచిగా ఉందనో భోజనం చేస్తాం. కానీ విముక్తి మగ్గలో ఆహారాన్ని ఒక ఔషధంగా లేదా శరీరాన్ని నడిపించే ఒక ఇంధనంగా మాత్రమే చూడాలన్న ఆలోచన ప్రతిపాదించారు. ఇది ఆచరణలో ఎంతో కఠినమైనది. అలంకారం కోసమో, దేహాన్ని పోషించి అందంగా మార్చుకోవడం కోసమో భోజనం చెయ్యకూడదు అని స్పష్టంగా ఉంది. పాత బాధాకరమైన భావనలను తొలగించి కొత్త బాధాకరమైన భావనలు ఉత్పన్నం కాకుండా చూసుకోవడానికి మాత్రమే భోజనం చెయ్యాలి అనే వాక్యం కదా? ఖచ్చితంగా. ఇది చదివినప్పుడు మనసు స్వభావం గురించి ఎంత లోతైన అవగాహనుందో మనకర్థమవుతోంది. ఆ వాక్యం మొత్తం సాధనకు ఒక మూలస్తంభం లాంటిది. ఇక్కడ బాధ అనే పదాన్ని పత్రాలు చాలా విలక్షణంగా వాడాయనిపిస్తుంది. అవును,
పాత బాధ అంటే శరీరంలో సహజంగా ఉత్పన్నమయ్యే ఆకలి, దప్పిక. ఆకలి అనేది ఒక రకమైన వ్యాధి లాంటిది, ఒక నిరంతర అసౌకర్యం. ఆ వ్యాధిని నయం చేయడానికి తీసుకునే మందే ఈ ఆహారం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక కొత్త బాధ అంటే రుచికి బానిసై అతిగా తినడం వల్ల వచ్చే శారీరక ఇబ్బంది కావచ్చు, లేదా ఆ రుచి దొరకనప్పుడు మనసు పడే వేదన కావచ్చు. అంటే భిక్షువు కేవలం ఆకలి అనే పాత బాధను శమింపజేయడానికి మాత్రమే ఆహారాన్ని ఒక మందులా స్వీకరిస్తాడు. కొత్తగా రుచి అనే వ్యామోహాన్ని మనసులోకి ప్రవేశించనివ్వడు. ఈ విధంగా ఒక స్పష్టమైన ప్రతివేక్షణతో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా భిక్షువు తన మనస్సును ఇంద్రియ వ్యామోహాల వలయాల నుండి అత్యంత సురక్షితంగా కాపాడుకుంటాడు. ఆహారమనేది దేహాన్ని నిలబెట్టే సాధనమే తప్ప మనసును బంధించే సంఖ్యళ్లు కాకూడదు అనేది దీని అంతరార్థం. కేవలం ఆకలిని ఒక వ్యాధిగా చూడటం అనేది మనసును ఎంత అప్రమత్తంగా ఉంచుతుందో స్పష్టమవుతోంది. ఇది వాస్తవిక జీవితానికి, ధ్యాన సాధనకు మధ్య ఉన్న అద్భుతమైన వారధి. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. పటిసేవన అనగా వస్తువులను వినియోగించడం అనే మూడవ విభాగానికి వస్తే కేవలం ఆహారమే కాకుండా వస్త్రాలు, మందుల వినియోగం గురించి కూడా ఈ పత్రాలు ఖచ్చితమైన మార్గదర్శకాలని ఇచ్చాయి. అవును, వస్త్రాలను ధరించేది చలి, వేడి, గాలి, దోమలు, ఈగలు మరియు ముఖ్యంగా శరీరంలోని ప్రైవేట్ భాగాలను కప్పుకోవడానికి మాత్రమే అని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. అలాగే మందులను కేవలం వ్యాధులను నయం చేయటానికి మాత్రమే వాడాలి. సామాజిక హోదా కోసమో ఇతరులను ఆకర్షించడం కోసమో వస్త్రాలను వాడాలనే ప్రస్తావన ఇక్కడ ఎక్కడా లేదు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు వస్త్రాల అవసరం కేవలం ప్రకృతి నుండి రక్షణ కోసమే అన్నప్పుడు ఆ రక్షణ ఎలాంటి ముప్పుల నుండి అనేది మనం ఆలోచించాలి. పత్రాలలోని ఫుట్నోట్ 124ను గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన చారిత్రక పోలిక కనిపిస్తోంది కదా. అవును, పాలీకానంలోని మధ్యమ నికాయను పరిశీలిస్తే వస్త్రాలు ధరించడానికి ఒక ప్రధాన కారణం సరిసపా నుండి రక్షణ అని పేర్కొన్నారు. సరిసప అంటే పాములు లేదా నేలమీద ప్రాకి ప్రమాదకరమైన జంతువులు కదా. అవును, పాములు లాంటివి. అయితే మనం చర్చిస్తున్న విముక్తి మగ్గ పత్రంలో మాత్రం పాములకు బదులుగా ప్రత్యేకంగా చీమలు అని పేర్కొనడం జరిగింది. ఇది పైకి ఒక చిన్న పదాల మార్పులా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న వాస్తవికత చాలా గంభీరమైనది అనిపిస్తోంది. మధ్యమనికాయ పాముల గురించి మాట్లాడితే విముక్తిమగ్గ చీమల గురించి మాట్లాడుతోంది. నిజమే. ఒక అడవి అనగానే మనకు సహజంగా పాములు, పెద్ద క్రూర జంతువులే ముప్పు అనిపిస్తుంది. కానీ ఈ పత్రాలు చీమల మీద ఎందుకు అంతగా దృష్టి పెట్టాయో మనం పరిశీలించాలి. ఆనాటి సాధన ఎంత క్షేత్రస్థాయిలో జరిగేదో ఇది తెలియజేస్తుంది అనుకుంటా. ఖచ్చితంగా. ఒక అడవిలో నివసిస్తూ చెట్టు కింద ధ్యానం చేసుకునే ఒక భిక్షువు దైనందిన జీవితంలో ఎదుర్కొనే అత్యంత వాస్తవికమైన అసౌకర్యం ఏమిటంటే అది పాములు కాదు. పాము అనేది ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే పెద్ద ముప్పు మాత్రమే. సరిగ్గా చెప్పారు. కాని చీమలు, దోమలు అనేవి ప్రతిక్షణం చుట్టుముట్టే ఒక నిరంతర ఇబ్బంది. భిక్షువు ధ్యానంలో ప్రశాంతంగా కూర్చున్న సమయంలో ఒక చిన్న చీమ కూడితే కలిగే అసౌకర్యం మనసును ఎంత సులభంగా ఏకాగ్రత నుండి పక్కకు మళ్లుస్తుందో ఆచార్యులకు సంపూర్ణంగా తెలుసు. మనసు ఎప్పుడూ పెద్ద ప్రమాదాల కోసం అప్రమత్తంగానే ఉంటుంది, కాని ఇలాంటి చిన్నపాటి సూక్ష్మమైన అసౌకర్యాల దగ్గరే సమతుల్యత కోల్పోతుంది. అందుకే వస్త్రాల వినియోగాన్ని ఆ ప్రాథమికమైన నిరంతర రక్షణగా మాత్రమే చూడాలి అని స్పష్టం చేశారు. ఇది కేవలం గ్రంథాలలో రాసుకున్న ఒక సిద్ధాంతం కాడు. ఇది అడవిలో మమేకమే తన మనస్సు పొరలను అధ్యయనం చేస్తున్న ఒక భిక్షువు యొక్క వాస్తవికమైన అనుభవం. సిద్ధాంతాలను వాస్తవిక జీవితానికి ఎంత సూక్ష్మంగా అన్వయించాలో చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక చిన్న చీమ కుట్టడం వల్ల కలిగే అసౌకర్యం కూడా మనస్సును స్థిరత్వం నుండి ఎలా దూరం చేస్తోందో గుర్తించడం ధ్యాన సాధనలో ఒక అత్యున్నత స్థాయి. ఇంతకీ దీని అర్థమేమిటి? ఈ ప్రత్యవేక్షణ అనేది ఒక భిక్షువు ఎప్పుడు చేయాలి? ఇది చాలా కీలకమైన అంశం. ఉదయం పూట ఒకసారి నిద్రలేవగానే ఈ విషయాలను తలచుకుని, సరే నేను వస్త్రాలను కేవలం రక్షణ కోసమే వాడుతున్నాను అని మనసులో అనుకుని వదిలేస్తే సరిపోతుందా? లేదు. ఈ ప్రత్యవేక్షణకు సంబంధించిన సమయపాలన అత్యంత నిరంతరమైనది, చాలా కఠినమైనది. ఇది ఉదయం ఒకసారి గుర్తు చేసుకొని ఆ తర్వాత మర్చిపోయే ఒక సాధారణ ఆలోచనా ప్రక్రియ కాదు. పత్రాలు ఈ సమయపాలన గురించి ఏం చెబుతున్నాయో మనం విశ్లేషిస్తే అందులో రెండు వేర్వేరు విధానాలు కనిపిస్తాయి కదా. అవును.
ఆహారం మరియు మందుల విషయానికి వస్తే వాటిని తీసుకునే ప్రతిసారీ ఈ ప్రత్యవేక్షణ చెయ్యాలి. అంటే ఒక భిక్షువు తాను స్వీకరించే ప్రతి ముద్దకు, ప్రతి గుటకకు ఈ ఆహారం కేవలం నా శరీర నిర్వహణ కొరకు మాత్రమే అన్న ఎరుక ఉండాలన్నమాట. ఖచ్చితంగా మనస్సులో అది స్థిరంగా జాగరూకతతో ఉండాలి. ఒక ఔషధాన్ని స్వీకరించే ప్రతిసారీ ఇది కేవలం నా వ్యాధిని నయం చేయడానికి మాత్రమే అన్న స్పష్టత ఉండాలి. ఇక వస్త్రాలు మరియు బస విషయానికొస్తే వాటి నియమాలు ఎలా ఉంటాయి? వాటిని మొదటిసారి పొందినప్పుడు ఖచ్చితంగా ప్రత్యవేక్షణ చెయ్యాలి. ఆ తరువాత ప్రతిరోజూ వాటిని ఉపయోగిస్తున్న ప్రతి క్షణంలోనూ ఆ భావనను ఒక స్రవంతిలా కొనసాగించాలి. ప్రతి ముద్దకు మందు తీసుకునే ప్రతిసారి ఆలోచించడం అనేది వినటానికి చాలా కఠినంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకొక సందేహం కలుగుతోంది. చెప్పండి. ఒక పక్క మనం మనసును స్వేచ్ఛగా ఉంచడం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇలా ప్రతి ముద్దకు ఈ ప్రత్యవేక్షణ చేయడం వలన అసలా భోజనం చేసే ప్రక్రియ ఒక యాంత్రికమైన మరబొమ్మలాంటి చర్యగా మారిపోయే ప్రమాదం లేదా? ఇది మనసును మరింతగా బంధించినట్లు కాదా? ఉన్న అంతరార్థం బోధపడుతుంది. అంటే ఇది యాంత్రికమైన ప్రక్రియ కాదంటారా? కాదు. యాంత్రికంగా చేయడం అంటే మనసును శూన్యం చేసి కేవలం పెదవులతో పలకడం. కాని విముక్తి మగ్గ చెబుతున్న ప్రత్యవేక్షణ అనేది యాంత్రికమైన పునరావృతం కాదు, అదొక సజీవమైన ఎరుక. మనసు దారి తప్పడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఈ నిరంతర ప్రత్యవేక్షణ ఒక అదృశ్య కవచంలా పనిచేస్తోందన్నమాట. సరిగ్గా చెప్పారు. మనం భౌతిక ప్రపంచంతో వ్యవహరిస్తున్న ప్రతి క్షణంలోనూ మనస్సు ఆ భౌతిక వస్తువుల మీద వ్యామోహం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక ముద్ద తీసుకున్నప్పుడు రుచిమీదకు మనసు లాగుతుంది. ఆ సమయంలో ఇది కేవలం శరీర నిర్వహణకు మాత్రమే అనే ప్రత్యవేక్షణ ఒక కాపలాదారుల్లా వ్యవహరిస్తుంది. ఈ కఠినమైన సమయపాలన వల్ల భిక్షువు యొక్క మనస్సు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఏ క్షణంలోనూ మనస్సు అహంకారం వైపు లేదా భౌతిక సుఖాల వైపు మళ్లకుండా ఇది నిరంతరం రక్షిస్తుంది. అంటే ఆ ఎరుక ఒక సహజమైన శ్వాసలా మారిపోవాలి తప్ప ఒక యాంత్రికమైన నియమంగా కాదు. ఇది నిజంగా అద్భుతమైన వివరణ. అవును. మనసు అహంకారం వైపు మళ్లకుండా ఉండటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పత్రాలు దీనికి సంబంధించి మరొక అత్యున్నతమైన ఆలోచనను కూడా ప్రతిపాదించాయి. అది కేవలం తన భౌతిక అవసరాల పట్ల అప్రమత్తంగా ఉండటం మాత్రమే కాకుండా ఒక భిక్షువుకు మరియు అతనికి ఆహారాన్ని అందించే సమాజానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని తెలియజేసే ప్రత్యవేక్షణ కదా. అవును. దీన్ని మనం విస్తృతమైన దృక్పథంతో అనుసంధానిస్తే ఈ ధ్యాన సాధనలోని అసలైన గాంభీర్యం మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. మనం ఇప్పటివరకు చర్చించినవన్నీ భౌతిక వస్తువులతో భిక్షువుకు ఉన్న సంబంధం గురించి. కానీ పత్రాలలోని అంగుత్తర నికాయ ఫుట్నోట్ 126 ఆధారంగా పరిశీలిస్తే భిక్షువు సాధనలో ఒక అత్యున్నతమైన ఆలోచన దాగి ఉంది. పాలిలో ఆ వాక్యం పరపటిపద్ధా మే జీవికాతే అని ఉంటుంది. దీని అర్థం నా జీవితం ఇతరులపై ఆధారపడి ఉంది అని కదా. ఖచ్చితంగా. విముక్తిమగ్గ పత్రాల ప్రకారం ఒక భిక్షువు ప్రతిరోజు ప్రతి గంట ఈ వాక్యాన్ని తన మనసులో తాను ప్రత్యవేక్షణ చేసుకోవాలి. ప్రతి గంట ఈ వాక్యాన్ని తలచుకోవడమనేది ఆ సాధన యొక్క తీవ్రతను చూపిస్తోంది. నా జీవితం ఇతరులపై ఆధారపడి ఉంది అని ప్రతిక్షణం గుర్తు చేసుకోవడం ద్వారా ఒక మనిషిలో అహంకారం అనేది పూర్తిగా కనుమరుగవుతుంది. అవును. తనకంటూ ఏమీ లేదని, తాను వేసుకున్న వస్త్రం, తినే ఆహారం అంతా ఆ గృహస్థులు, ఆ సామాన్య ప్రజలు భిక్షగా వేసిందే అని పదే పదే గుర్తుచేసుకోవడమిది. ఇది కేవలం సామాజిక కృతజ్ఞత మాత్రమే కాదు, ఇదొక అత్యంత లోతైన ధ్యాన సంబంధమైన సాధనలా అనిపిస్తోంది. ముమ్మాటికి ఒక భిక్షువు ఎప్పుడైతే తన మనుగడ మొత్తం ఆ గృహస్థుల సహకారం మీద ఆధారపడి ఉందని ప్రతిగంట గుర్తిస్తాడో అప్పుడు ఆ మనసులో అత్యంత సహజంగా వినయం నాటుకుంటుంది. తానొక గొప్ప సాధకుడిననే అహంకారం ఏ కోశాన తలెత్తదు. గృహస్థులు అందించే ఆ భిక్ష వల్లే తన సాధనం, తన విముక్తి సాధ్యమవుతోందని గుర్తించడం ద్వారా నేను, నాది అనే భావనల నుండి మనసు పూర్తిగా విముక్తి పొందుతుంది. భిక్షువు సమాజము నుండి వేరుపడినవాడు కాదు. సమాజం యొక్క కరుణమీదే తన జీవనం ఆధారపడి ఉందని తెలుసుకోవడం మనసును ప్రశాంతత వైపు నడిపిస్తుంది. ఇది భిక్షువుకు సామాజిక వ్యవస్థకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన అవినాభావ సంబంధం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా పత్రాలు సూచించిన విధానం నిజంగానే విలక్షణమైనది అని మనకు స్పష్టంగా అర్థమైంది. విముక్తి మగ్గ బోధించిన ఆ 3 ప్రత్యవేక్షణల గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. అవును. పరివజ్జన, భావన,
మరియు పటిసేవన ద్వారా మధ్యమ మార్గాన్ని ఎలా అనుసరించాలో మనం చూశాం. ఇంద్రియ సుఖాలను మరియు తీవ్రమైన శరీరదండనను ఏ విధంగా నివారించాలో, ఆహారాన్ని కేవలం మందులా ఎలా చూడాలో చర్చించాము. వస్త్రాల వినియోగంలో చీమల నుండి రక్షణ లాంటి అత్యంత సూక్ష్మమైన వాస్తవికతను గమనించాము. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ముద్దకు చేసే ఎరుక గురించి, మనసును జాగరూకతతో ఉంచుకోవటం గురించి తెలుసుకున్నాం. మరియు నా జీవితం ఇతరులపై ఆధారపడి ఉంది అని ప్రతిగంటా ప్రత్యవేక్షణ చేయడం ద్వారా ఒక భిక్షువు తన మనసును అహంకారం నుండి ఎలా రక్షించుకుంటూ స్వేచ్ఛగా ఉంచుకుంటాడో మనం అర్థం చేసుకున్నాం. ఇది ఎప్పటికీ ఆచరణయోగ్యమైన ఒక గొప్ప జీవన విధానం. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు పత్రాలు అందించిన ఈ జ్ఞానం ఆధారంగా ఒక లోతైన ఆలోచనను పంచుకుందాం. ఒక భిక్షువు తన మనుగడ మొత్తం సమాజంపై ఆధారపడి ఉందని ప్రతిగంట ప్రత్యవేక్షణ చేయడం ద్వారా తన మనస్సును అత్యంత సమతుల్యంగా ఉంచుకోగలిగితే, రోజువారీ జీవితంలో మన విజయాలు, మన సౌకర్యాల వెనుక ఎంతమంది అదృశ్య వ్యక్తుల శ్రమ ఉందో మనం కూడా ఇలాగే ప్రత్యవేక్షణ చేస్తే, ప్రపంచంతో మనం వ్యవహరించే తీరు ఇంకెంత అద్భుతంగా మారుతుంది. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగించడం చాలా సమంజసంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈ ప్రశాంతమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.